వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనందరికీ తెలిసిందే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి ప్రధానంగా కావలసినవి కాయగూరలు, ఫ్రూట్స్, రకరకాల మాంసకృతులు కూడా అని మనకు తెలుసు. ముఖ్యంగా రాను భారతదేశంలో పట్టణీకరణ పెరగడం, చాలామంది వ్యవసాయం నుంచి ఇతర రంగాల వైపు ఫోకస్ చేయడం కారణంగా మెజారిటీ ఈ యొక్క కూరగాయల ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది. పైగా పట్టణ ప్రాంతాలనే కనుక మీరు తీసుకుంటే సబర్బన్ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాగానో లేదా ఇండస్ట్రియల్ క్లస్టర్గానో డెవలప్ అవ్వడం. దీన్ని గమనించి 2014-15లోనే కేంద్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ అనే ఒక స్కీమ్ పెట్టింది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్గా ఉండేది. సో వాస్తవంగా 60% కేంద్ర ప్రభుత్వం, 40% వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ధనాన్ని కేటాయిస్తాయి అభివృద్ధి కోసం. అంటే ఈ యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మాత్రం 90% సెంట్రల్ గవర్నమెంట్ పెడితే 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి. అందులో భాగంగా 2025-26లో తెలంగాణలో ఈ యొక్క కూరగాయల సాగు కోసం 5,000 ఎకరాలు, అదేవిధంగా మామిడి సాగు కోసం మరియు ఇతర పంటల సాగు కోసం కేంద్ర ప్రభుత్వం ధనాన్ని ఇవ్వబోతుంది అన్నది మనకు తెలుసు. 150 కోట్ల రూపాయలు దీనికి సంబంధించింది. అయితే మరొకటి ఈ యొక్క మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ అనే హార్టికల్చర్ క్లస్టర్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ యొక్క మెట్రో అర్బన్ వెజిటబుల్ క్లస్టర్ కింద ఢిల్లీ, బాంబే, కోల్కతా, చెన్నై, బెంగళూరుతో పాటు అదనంగా హైదరాబాద్ కూడా చేరింది. ఇందులో భాగంగా 350కి పైచీల కోట్లు రూపాయలను దీని డెవలప్మెంట్ కూడా ఇస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. సో దీంతో తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క కూరగాయల సాగు పెరగబోతుంది అని మనం తెలుసుకోవచ్చు. సంగారెడ్డి, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో విపరీతంగా ఈ యొక్క కాయగూరలు సాగు చేయాలి. దీనికి ప్రభుత్వం సహకారాన్ని కూడా ఇస్తుంది అన్నది మనం చూసాం. దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం. థ్యాంక్ యూ ఆల్.